ఏంటమ్మా నువ్వు? అందరూ నీ కళ్ళల్లో ఉన్నది పసిగడితే నేను నీ మనసులో ఉన్నదే పసిగట్టేస్తానని నువ్వేగా అంటావు. అవును అంటాను. నా కొడుకు ఇలా చెప్తే అలా అల్లుకుపోతాడు అని నువ్వేగా అంటావు. అంటాను. మరి ఇప్పుడు ఏంటమ్మా ఎందుకు చేయిస్తున్నావు అంటావేంటమ్మా? అంటే నా మీద నీకు నమ్మకం లేదా? అది కాదు నాన్న. అదే కదమ్మా. అమ్మా ఆ మధుమతి అక్క పెళ్లికి వాళ్ళు అడగకుండానే లక్షలకు లక్షలు అప్పిచ్చేసి వాళ్ళ ఇల్లు కొట్టేసినట్టే ఇప్పుడు కూడా ఆ మధుమతి చెప్పిన పనులన్నీ చేసేసి డబ్బులు బిల్లులు వేసేసి ఆ మధుమతి మిగతా ఆస్తి నొక్కేద్దామని నువ్వు స్కెచ్ చేసావని నేను కనిపెట్టలేను అనుకున్నావా? అమ్మా నేను నీ కొడుకునమ్మా. నువ్వు ఇలా చెప్తే నేను అలా పట్టేస్తాను. అయ్యో నీకెలా చెప్పను? నువ్వేం చెప్పక్కర్లేదమ్మా. కావాలంటే అటు చూడు. 2 కిలోల సిమెంటు 3 కిలోల ఇసుకతో సరిపోయేదానికి 2 బస్తాల సిమెంటు 3 బస్తాల ఇసుక తెప్పించాను. ఎలా తెప్పించాను? లారీలో తెప్పించాను. అసలు ఈ పని చేయడానికి 2 కూలీలు చాలమ్మా. కానీ నేను 4 తీసుకొచ్చాను. ఎలా తీసుకొచ్చాను? సుమోలో తీసుకొచ్చాను. అంతేకాదు వాళ్ళకి పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, కాఫీలు, టీలు, బిస్కెట్లు, మధ్య మధ్యలో మజ్జిగ ఇవన్నీ కలిపి ఓ 50,000 బిల్లుకి స్కెచ్ చేశా. ఎలా ఉంది నీ కొడుకు ప్లాన్? నా మొహల్లా ఉంది. నా మొహల్లా ఉంది. ఆహా ఆహా ఆహా. ఓ మా అమ్మ మొహం అంటే సూపర్ అనేగా. అమ్మా నువ్వేం టెన్షన్ పడకు. అవసరమైతే 50ని 1,00,000 చేసే పూచి నాది. 1,00,000? ఏ సరిపోదా? పోనీ 2 చేద్దాం. 50కి ఫిక్స్ అయిపో. నువ్వెప్పుడు అంతేనమ్మా. పైకి గంభీరంగా కనపడతావు గానీ నీకు జాలి ఎక్కువ. అయినా నాకు తెలియకడుగుతానమ్మా. 1,00,000 2 లక్షలైనా బిల్ కట్టేదా మధుమతే కదా. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? అయ్యో ఎందుకంటే ఆ మధుమతి దగ్గర ఆ మధుమతి దగ్గర చెప్పమ్మా. అమ్మ వద్దు. నేను సంతకం పెట్టిన డాక్యుమెంట్ దాని దగ్గర ఉందని చెప్తే ఇప్పటిదాకా నన్ను పులిలా చూసిన వాళ్ళందరూ పిల్లిలా చూస్తారు. తెలివి తక్కువ దాన్ని అనుకుంటారు. ఆ మధుమతి ముందు ఓడిపోయినందుకు నా మీద జోకులేసుకుంటారు. జగతాళిగా మాట్లాడుకుంటారు. అది ఆడించినట్టే వీళ్ళు కూడా నన్ను ఆడించాలనుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిజం ఎవరికి చెప్పకూడదు అని చేతుకు చెప్పేస్తే నో. వీడికున్న కోపానికి నా మీదున్న ప్రేమకి దాన్ని వెళ్ళి చంపేస్తాడు. కేసుల్లో ఇరుక్కుంటాడు. దానికన్నా నిజాన్ని నాలో దాచుకోవటమే మంచిది. అమ్మా 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 మాట్లాడవేంటమ్మా? ఆ మధు దగ్గర ఏముంది? ఏమీ లేదు నాన్న. ఆ మధుమతి దగ్గర మనకన్నా పవర్ఫుల్ బ్రెయిన్ ఉంది. మనం ఎంత ఖర్చు పెట్టినా దాని లెక్కలు దానికి తెలుసు. అందుకని సాధ్యమైనంత తక్కువ ఖర్చు పెడితే మనకే మంచిది. లేదంటే చివరికి అది నేను ఇవ్వను అందనుకో. అంటే చేతులు కట్టు కూర్చుంటావా? మన పెళ్లిలో జరిగింది, ఇంటి నుంచి గెంటేసింది, అది మర్చిపోయినా మనం మర్చిపోం. అది కూడా మర్చిపోలేదు. బాగా గుర్తు పెట్టుకుంది. అయినా మనకెందుకు వచ్చిన గొడవ? చూడు, ఇక నుంచి ఖర్చు పెట్టేటప్పుడు నాకు చెప్పి ఖర్చు పెట్టు, సరేనా? ఓకే అమ్మా. ఈసారి నుంచి ఏం ఖర్చు పెట్టినా నీకు చెప్పే ఖర్చు పెడతాను, సరేనా? అమ్మా నువ్వు పని చేయి. అర్జెంట్ గా లోపలికెళ్ళి ఆ మధుని అడిగి ఇంకా ఏమేం సామాన్లు కావాలో కనుక్కుని చెప్పు. దానికి భారీ బిల్లేస్తాను, దాని పని పట్టిస్తాను. మధు ఇక మా చేతుల్లో నువ్వు అయిపోయావే. మన చేతుల్లో అదైపోవటం కాదు, దాని చేతుల్లోనే మనం అయిపోయేలా ఉన్నాం. భగవంతుడా, వీడికేమో నిజం తెలీదు. వీడెలా కొంప ముంచుతాడో నాకు తెలీదు. జరిగేదంతా ఇంట్లో వాళ్లకు తెలీదు. అన్నీ తెలిసిన నువ్వైనా ఈ ఖర్చు నుంచి కాపాడు తండ్రి. ఏంటమ్మా ఇంకా ఇక్కడే ఉన్నావా? నువ్వు అర్జెంట్ గా లోపలికెళ్ళి ఆ మధుని అడిగి ఇంకా ఏమేం సామాన్లు కావాలో కనుక్కో. దానికి లక్షల లక్షల బిల్లేసి దాని చేతికి ఇవ్వాలని నాకు చాలా ఉత్సాహంగా ఉంది. నీకు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంది, నాకు మాత్రం భయంగా ఉంది. ఇదంతా నా కర్మ. వెళ్ళవమ్మా, వెళ్ళు వెళ్ళు. వెళ్తాన్రా. రే తమ్ముళ్ళు, తొందరేం లేదు. ప్రశాంతంగా తాపీ ధర్మారావు లాగా పనిచేసుకోండి. ఓ పూట లేట్ అయినా పర్లేదు. అండ్ ఇంకో విషయం, మధ్యాహ్నం మీకు లంచ్ లోకి ఏ హోటల్ నుంచి మటన్ బిర్యానీ తెప్పించమంటారు? అనుసూయమ్మ గారింట్లో బిర్యానీయా? మరి ఇప్పుడు ఎలా సార్? నేను చెప్తానుగా. బాబు మధ్యాహ్నం బిర్యానీ క్యాన్సిల్, బన్ను టీ అంతే.
నాకు తెలుసు బాబు, మీరు అలా అనేసరికి అనవసరంగా కంగారు పడ్డాను. మేం మారినా వాళ్ళు మారరు. అమ్మా ఇదంతా చూస్తుంటే నాకు పిచ్చెక్కేలా ఉందమ్మా. ఎందుకు? పైసా పోతే ప్రాణం పోయినంత బాధపడే మా అనసూయమ్మ ఆ మధుమతి కోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతుందంటే, భూమి తలకిందులైనట్టు, ఆకాశం నీ చేతికందినట్టు, సముద్రాలన్నీ నీ ఇంటి ముందు చెరువులైనట్టు అనిపిస్తుందా? అబ్బా నా మనసులో ఉన్నదున్నట్టు ఎలా చెప్పారమ్మా? నీ మనసులో ఉన్నది కాదు, నా మనసులో ఉన్న మాట చెప్పాను. ఆ గదిలోకెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఏమో తెలీదు కాని సింహం లాంటి అత్తయ్య చిట్టెలుకలా అయిపోయింది. ఆ మధుమతి ఆడించే కోతి పిల్లలా తయారైంది. అయ్యయ్యో తప్పమ్మా, పెద్దవాళ్ళని అలా కోతులతో పోల్చకూడదు. తప్పేమీ లేదులే, ఆవిడ చేసే పనులు చూస్తే అవి కూడా ఫీల్ అయ్యి నన్ను మీ అత్తయ్యతో పోలుస్తావా అని నన్నే తిడతాయి. ఏంటి నవ్వాపేశావు? అయ్యో ఏంటి జోకు పెద్దగా నచ్చలేదా? నచ్చలేదమ్మా. పని పాట మానేసి ఇలా సోకులు చేసుకుంటూ ఇంకో జోక్ ఏదైనా ఉంటే చెప్పండి, నేను మీ తోకలా మొత్తం పని ఆపేసి నవ్వుతూ ఉంటాను. ఏయ్, అది అసలు మీరు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవటం నీకు అలవాటేగా, చెప్పు. అది నేను ముగ్గు వేయమని చెప్తే ఎందుకే లేదు? అంటే అది కావాలనే వేలేదు అత్తయ్య. కావాలనా? ఉమ్, అంటే నా మాట అంటే నీకు లెక్కలేదా? కాదు, ఆ మధు గృహప్రవేశానికి పనిచేయటం ఇష్టం లేదు, అందుకే ఆ బాధలోనే పనేం చేయకుండా కూర్చున్నాను. వేధవ డ్రామాలు ఆడకు. అసలు నాకు లేని బాధ నీకేంటంట? బాధేంటా? ఎంత మాట అన్నారు అత్తయ్య. అసలు అసలు ఆ మాట అంటుంది మా అత్తయ్యేనా అని నాకెంత ఆశ్చర్యంగా ఉందో తెలుసా? ఒకప్పుడు అనసూయదేవి అంటే ఎలా ఉండేది? పిసినార్తనానికి పెద్దమ్మలాగా, కక్కుర్తికి చిన్నమ్మలాగా ఉండేది. కానీ ఇప్పుడు మంగమ్మ గారి మనవరాలు సీరియల్లో మంగమ్మలాగా మంచి రిచ్ గా బాగా ఖర్చుగా తయారయ్యారు. దీనికి కారణం ఆ మధుమతేనని మీరు చెప్పకపోయినా అదే అని మాకు బాగా తెలుసు. అందుకే దాని గృహప్రవేశానికి నేను పని చేయట్లేదు. మీరు కూడా చేయకండి, అక్కతో కూడా చేయించొద్దు. గృహప్రవేశం అనేది శుభకార్యం. అది ఎవరు చేసినా చేయించినా మనం చేయటం వల్ల మనకు పుణ్యం వస్తుంది. చేయటంలో తప్పే ఉందమ్మా. అవును, తప్పే ఉంది. తప్పు ఏముందా? ఏంటత్తయ్యా, ఆ మధు చేసిన అవమానాలన్నీ మర్చిపోయారా? అంత తేలిగ్గా తప్పే ఉంది అంటున్నారు. ఒక్కసారి చందా కింద పోగొట్టిన 10,000 గుర్తు తెచ్చుకోండి. వేలం పాటలో 40,000, ముగ్గుల పోటీలో 25,000. ఇవన్నీ మీరు మర్చిపోయారేమో కానీ నేను మాత్రం మర్చిపోలేదు, మర్చిపోను. మా అత్తయ్యని అవమానిస్తే మమ్మల్ని అవమానించినట్టే. అందుకే నేనే పని చేయను. అమ్మా లత, నా మీద ప్రేమ కురిపించింది చాలు, వెళ్ళి ముగ్గులు పెట్టమ్మా. అది కాదత్తయ్యా, అసలు మీరు దానికి ఎందుకు భయపడుతున్నారు? ఇంత ఖర్చు పెట్టి ఈ పూజంతా ఎందుకు చేయిస్తున్నారు? అన్నిటికీ మించి ఆ గదిలో ఏం జరిగింది చెప్పండి, దాని సంగతి నేను చూసుకుంటాను. ఏంటి నువ్వు చూసుకునేది? అది పెట్టిన శాపం గురించి మర్చిపోయావా? మళ్ళీ దాని జోలికి వెళ్ళావనుకో, మొన్న నీ ముక్కుతో పోయింది, ఈసారి కాలు చెయ్యో విరిగి అని ఏ పనికి పనికి రాకుండా పోతావు. జాగ్రత్త. అమ్మో, అది నిజమే. వెళ్ళి పచ్చడు, వెళ్ళు. దేవుడా, ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ శిక్ష? ఆ మధుమతి చెర నుంచి తప్పించే మార్గమే లేదా? తన్ని తరిమి ఏల్సిన దాన్ని దగ్గరుండి మరీ పూజ చేయించాల్సి వస్తోంది. కర్మ కర్మ.
ఏమిటమ్మా నువ్వు అనేది? నువ్వు అనసూయాదేవి గారింట్లో ఉంటున్నావా? అవును నాన్నగారు, మోసంతో మన ఆస్తి మొత్తం లాక్కుని మనల్ని ఇంటి నుంచి గంటేసిన అనసూయాదేవికి తగిన శాస్తి చేయడానికి ఇక్కడికొచ్చి సెటిల్ అయ్యానండి. అసలు నీకు అలాంటి ఆలోచన ఎలా వచ్చింది తల్లి? చాలా పెద్ద తప్పు చేశావమ్మా. శత్రువులకు కూడా మేలు చేసే కుటుంబంలో పుట్టి పుత్రులకు కూడా మేలు చేయని మనిషి కుటుంబంలోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదమ్మా. ఆవిడతో పగ పెంచుకొని మనం పోగొట్టుకున్నది చాలు. దయచేసి వచ్చేయమ్మా. నా గురించి భయపడకని నాన్నగారండి. ఇప్పటి వరకు ఆవిడ ఎలాంటిదో మనందరికీ చూపించింది. ఇప్పుడు మనమేమిటో ఆవిడకి చూపించాల్సిన సమయం వచ్చింది. మనకు చేసిన అన్యాయానికి తగిన గుణపాఠం చెప్పి గాని రాను. నా గురించి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా ఉండడానికి నువ్వు గొప్ప కార్యం తలపెట్టలేదమ్మా. పులి నోట్లో తలపెట్టావు. ఆ మృగం అల్లారు ముద్దుగా పెంచుకున్న నా చిట్టి తల్లిని ఏం చేస్తుందో అని ప్రతిక్షణం భయపడుతూనే ఉంటానమ్మా. దయచేసి నా కోసం వెనక్కొచ్చేయమ్మా. క్షమించండి నాన్నగారండి, నాకు మీ అంత మంచితనం లేదండి. ఆ రోజు మీకు జరిగిన అవమానం మీరు మర్చిపోయారేమో కానీ నేను మాత్రం మర్చిపోలేదండి. ఒకే ఒక అవకాశం ఇమ్మని కాళ్ల మీద పడి ప్రాధేయపడినా ఆ పాపాత్మురాలు కర్ణించలేదు కదా, కసాయిలా మెడపట్టి గంటేసింది. అలాంటి దాన్ని క్షమించి వదిలేమంటారా? మన ఆనందాన్ని, సంతోషాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేసిన దాన్ని క్షమించమంటారా? ఒక్కరోజు నన్ను విడిచుండలేని మా నాన్నగారికి ఎన్ని రోజులు విడిచుండాలో తెలియని పరిస్థితి తెచ్చిన దాన్ని మన్నించమంటారా అండి? చెప్పండి నాన్నగారండి. అమ్మా, నేను గతం చేసిన గాయం చూసి భయపడుతూ ఉంటే నువ్వు ఆ గతానికే గాయం చేసి భయపెడతానంటున్నావు. నువ్వు చేసింది తప్పు అంటే ఆ అనసూయ చేసిన తప్పుని సమర్థించినట్టవుతుంది. కాదని ఒప్పు అంటే నువ్వు చేయబోయే తప్పుని సమర్థించినట్టవుతుంది. ఏది ఏమైనా నా కూతురు ఏం చేసినా అందులో న్యాయం ఉంటుంది అన్న నమ్మకంతో నీ నమ్మకాన్ని సమర్థిస్తున్నాను. థ్యాంక్స్ నాన్నగారండి. అమ్మెలా ఉంది? నీ గురించే ఆలోచిస్తూ బాధపడుతుంది. నువ్వు వస్తావని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. వీలు చూసుకొని ఒక్కసారి వచ్చి వెళ్ళమ్మా. నేను రావడం కాదు నాన్నగారు, మిమ్మల్ని ఇక్కడికి రప్పిస్తాను. మళ్ళీ మన ఇంట్లో మిమ్మల్ని కూర్చోబెడతాను. ఆ రోజు ఎంతో దూరంలో లేదండి. అమ్మా, నువ్వు చెప్పింది జరుగుతుందో లేదో కాని జరగాలని, నీతో ఆ దేవుడు జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా జరుగుతుందండి. అన్నట్టు నేను గృహప్రవేశం చేస్తున్నాను. గృహప్రవేశమా? అవును, దాని గురించి నేను తర్వాత చెప్తాను. కొంచెం అర్జెంట్ పనుంది. మళ్ళీ రేపు నేనే ఫోన్ చేస్తాను. అలాగే తల్లి. భగవంతుడా, మమకారం తప్ప మరొకటి తెలియని నా చిట్టి తల్లికి ప్రతీకారం తెలిసేలా చేశావు. కాబట్టి ప్రతి క్షణం నా చిట్టి తల్లికి తోడుగా ఉండి తోడేళ్లాంటి ఆ మనుషుల నుంచి కాపాడు తండ్రి. ఏంటో ఆ మధుమతి ఇంటికొచ్చిన దగ్గర నుంచి అత్తయ్య గారు మన మీద చిటపట్లాడిపోతున్నారు. ఒక్క నిమిషం ఖాళీగా కనపడినా తిట్టేస్తున్నారు. అసలు ఆ మధుమతి ఏ మంత్రం వేసిందంటో నాకు తెలుసు. ఆ మధుమతి అత్తయ్య గారికి చేత కాలేజ్ చేసుంటుంది. చేత కాలేజా అంటే ఏంటి? చిన్న వాళ్ళకైతే చేతబడి, పెద్దవాళ్ళకైతే చేత కాలేజ్ అన్నమాట. కర్మ, నీకు బుద్ధే అనుకున్నావు, బుర్ర కూడా తక్కువే. నీకు రెండు తక్కువే. ఏయ్, ఏంటే కోటి ఎరకోటి పోటీ పడి మరీ కబుర్లు చెప్పుకుంటున్నారు? పనులు వదిలేసి ఇక్కడేం చేస్తున్నారు? అంటే అది ఏం పని చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అత్తయ్య. ఓహో, మరి నువ్వేం చేస్తున్నా? అక్క ఎలా ఆలోచిస్తుందా అని అబ్జర్వ్ చేస్తున్నాను అత్తయ్య గారు. అబ్బచ్చ,
ఛే, అబ్జర్వ్ చేయటం ఎందుకు? ఏ పనైనా అక్కని చూసి నేర్చుకో అన్నారు కదా, అందుకే ఆలోచించడం నేర్చుకుందామని. ఏడ్చావు తింగర మొహందానా. ఇద్దరికిద్దరు పని దొంగల్లా తయారయ్యారు. లేచిన దగ్గర నుంచి ఇదేమో ఇలా సోకులు చేసుకోవటం, నువ్వేమో అలా నగలు చూసుకోవడం, ఇదే పని అయిపోయింది. వెళ్ళండి, వెళ్ళి ఆ గొడ్ల చావల్లో పేడ తీసి పిడకలు కొట్టండి. వెళ్ళండి. పిడకలా? నేనా? నాకు రాదు. కానీ అత్తయ్య గారికి వచ్చగా మన ఇద్దరికి ఆవిడనే నేర్పించమని అడుగుదామా? కొట్టానంటే మొహం పచ్చి పిడకల పగిలిపోతుంది. వెళ్ళండి, వెళ్ళి కొట్టండి. వెళ్ళు. హై, వెళ్ళ. హై. రాను రాను వీళ్ళకి బద్ధకం బాగా పెరిగిపోతుంది. దారిలో పెట్టాల్సిందే. ఏంటే మనకి కర్మ? ఆ మధుమతేమో కాలు మీద కాలేసుకుని కూర్చొని పని చెప్తుంటే ఈవిడ గారేమో మన కాళ్ళు విరగొట్టి మరీ పని చేపిస్తుంది. దానికి ఉన్నదేంటి, మనకి లేనిదేంటి? బుద్ధి, సిగ్గు, జ్ఞానం ఈ మూడు దానికి ఉన్నాయి, మనకి లేవని నాకు తెలుసు. నేను అడిగింది నీకు లేనివి కాదు, నాకు లేనివి. ఆ, నేను చెప్పింది కూడా నీకు లేనివే. నోర్మయ్, పిచ్చివాగుడు వాగేవంటే నిన్ను కూడా పేడలో వేసి పిసికి పిడకం చేసి గోడ కొట్టేస్తాను. పేడ విరగడైపోతుంది. అమ్మో వద్దు. కావాలంటే ఆ మధుకి అత్తయ్య ఎందుకు భయపడుతుందో ఆ రహస్యం చెప్తాను. రహస్యమా? చెప్పు. అత్తయ్య మధుమతికి ఎందుకు భయపడుతుంది? ఆ మధుమతి అత్తయ్య గారిని ఆ రూమ్ లోకి తీసుకెళ్లి ఆ, మంత్రాలు చదివి ఉంటుంది. ఆ మంత్రాలకి అత్తయ్య గారు ఆ మధుమతి చేతుల్లో కీలు బొమ్మ అయిపోయి ఉంటారు. మంత్రాలా? అవునక్క. ఆ మధుమతి వేదాలు శాస్త్రాలు బాగా చదివిన పిల్ల కదా. పైగా బ్రాహ్మణులు కాబట్టి నువ్వు ముఖానికి ముల్తాన్ మట్టి రాసుకున్నంత తేలిగ్గా చెప్తుంది. అవును, నిజమే అయ్యుంటుంది. అందుకే ఆ రోజు గదిలోకి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అత్తయ్య గారిలో చాలా మార్పు వచ్చింది. ఆ మధు ఏం చేయమంటే అది చేసేస్తుంది. దానికోసం మనల్ని కూడా తిట్టేస్తుంది. దాన్ని కూర్చోపెట్టి మనతో పనులు చేయిస్తుంది. నాకు ఐడియా వచ్చింది. చెప్పేమంటావా? ఏంటది? మనం కూడా అత్తయ్య గారిని గదిలోకి తీసుకెళ్లి మధుమతిలాగా మనకు వచ్చిన మంత్రాలు చదివేద్దాం. అది చూసి అత్తయ్య గారు మనం చెప్పినట్టు వింటారు. ఎలా ఉంది? అబ్బబ్బబ్బబ్బా, ఏం ఐడియా చెప్పావే. ఇప్పుడే వెళ్ళి అత్తయ్య గారు నా గదిలోకి తీసుకెళ్లి ఏదో ఒక మంత్రాలు చదివేస్తాను. అప్పుడు నా ఒక్కదారి మాటలే కాదు, మనిద్దరి మాటలు వినేలా చేస్తాను. నాకు తెలుసు ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందని. కాకపోతే నువ్వు వెళ్ళొచ్చాక నేను వెళ్ళొస్తాను. అలాగే, ముందు నేను వెళ్ళొస్తాను. ఆల్ ది బెస్ట్ అక్క. థ్యాంక్ యూ. అత్తయ్యా. ఏంటి? అది ఆ. అది ఒక్కసారి అలా గదిలోకి వస్తారా? ఏంటి? ఇలా అడగడం తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ మిమ్మల్ని చూసినప్పుడల్లా అడగాలి అనిపిస్తుంది. ఒక్కసారి అలా గదిలోకి వస్తారా? ఎందుకే? ఇక్కడైతే అందరూ ఉంటారు. అదే లోపలికొస్తే ఫ్రీగా మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. నీ బొంద విప్పి మాట్లాడుకోవచ్చు. ఛీ, అదేదో ఇక్కడ చెప్పు. నాకు సిగ్గత్తయ్యా. ఇదేంటి పిచ్చి పిచ్చిగా వాగుతుంది?